సార్ కల్తీ కళ్ళుకు మరో ఇద్దరు చనిపోయారు సార్. మొత్తం మృతుల సంఖ్య 8కి చేరుకుంది. 35 మందికి వివిధ హాస్పిటల్స్లో వైద్యం అందిస్తూ ఉన్నారు. సార్ హైదరాబాద్ నడిబొడ్డున ఎంత జరుగుతూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఏంటిది? 8 మంది కాదనుకుంటాను, చాలా ఎక్కువ మంది చనిపోయారు. అంటే నాకు పేపర్లో మీరు ఇవాళ పేపర్లో కూడా ఫిగర్ వచ్చింది, చాలా అది ఇవ్వాలది అనుకుంటాను. నిన్న నాకు తెలిసినంత వరకు చాలా ఎక్కువ మంది చనిపోయారు, వెరిఫై చేయండి. సో చాలా ఎక్కువ మంది చనిపోయారు, చాలా బాధాకరమైనటువంటి అంశము. కానీ ఇది రికరింగ్ అవుతుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే చాలా కాలంగా ఈ చర్చ అవుతుంది. కళ్ళు హైదరాబాద్ నగరంలో చెట్లే లేవు, తాడి చెట్లు లేవు, ఈత చెట్లు లేవు, కళ్ళు ఏడుకెళ్ళి వస్తుంది. సో తాడి చెట్లు ఈత చెట్లు లేని చోట మీరు కళ్ళు అనుమతిస్తే అది అనివార్యంగా కల్తీ కళ్ళే అవుతుంది అని. ఎందుకంటే మనందరికీ తెలుసు, నేను కళ్ళు తాగినవాడిని కాదు, తాగేవాడిని కాదు, కానీ ఊర్లలో ఇంటుంటాం కదా. సో కళ్ళు ఎర్లీ మార్నింగ్ పోయి ఫ్రెష్ కళ్ళు తాగుతారు, అది ఆరోగ్యానికి చాలా మంచిది అని ఒక నమ్మకం. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద డిబేట్. సో దాని నుంచి మీకు నీరాని తీసి ఆ మధ్య ఒక ప్రయత్నం కూడా జరిగింది. మనకు హైదరాబాద్లో నీరా సెంటర్స్ కూడా పెట్టారు. సో కళ్ళు ఉదయాన్నే, ఎందుకంటే లేట్ అవుతున్న కొద్దీ పులుపు ఎక్కుతుంది, అది దాని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ మొదలవుతాయని అంటారు. మరి హైదరాబాద్ విసినిటీలో మీకు భువనగిరి అటువైపు పోతే, లేదు గద్వాల్ దూరం పోతే తప్ప పక్కనేమీ చెట్లే లేవు. హైదరాబాద్లో చెట్లెక్కడి, హైదరాబాద్లో రాళ్ళు రప్పలు తప్ప, సిమెంట్ కాంక్రీట్ తప్ప. సో మరి చెట్లే లేని చోట కళ్ళు దొరుకుతుంది అంటే, కళ్ళు డిమాండ్ ఏమో చాలా ఎక్కువ, సప్లై ఏమో లేదు, మరి ఏడికలు వస్తుంది అంటే ఖచ్చితంగా దీంట్లో కల్తీ జరుగుతుంది అని. ఇక కల్తీ కళ్ళులోనే జరుగుతుందా? కల్తీ జరగనిది ఏమీ లేదు. ఔషధాల్లో కల్తీ, ఆహారంలో కల్తీ, అసలు కల్తీ లేనిదేంటి? మన మనసుల్లోనే కల్తీ మొదలైన తర్వాత అదొక ఛాలెంజ్. సో ఈ కళ్ళుకు పాపం పేదవాళ్ళు, తాగేవాళ్ళు చాలా పేదవాళ్ళు. సో వారు ఫారిన్ లిక్కరు, 5 స్టార్ హోటల్లో ఉండే కాస్ట్లీ లిక్కర్ ఎఫర్ట్ చేయలేకనే కదా కళ్ళు తాగేది పాపం. అందువల్ల ఒక దశకు వచ్చేవరకు ఏంటంటే ఈ ఇంటాక్సికేషన్కు, నాకు తెలియదు కానీ అనుభవం ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు, మీలాంటి వాళ్ళు అనొచ్చు సార్ మీకు అనుభవంతో చెప్తున్నారా అని. కానీ తాగుతున్న కొద్దీ దాని కెపాసిటీ టు ఇంటాక్సికేట్, అంటే నీలో ఆ రకమైన సెడేట్, ఆ రకమైన ఫీలింగ్ రావాలి అంటే ఇంకెక్కువ తాగితే తప్ప రాదు అని. సో దానివల్ల స్ట్రాంగ్ డోసుల కొరకు వెళ్తూ ఉంటారని ఒక మెడికల్ సబ్స్టెన్స్ అల్ప్రాజల్ అనేది అంటారు. ఆ మెడికల్ సబ్స్టెన్స్తో, ఇది రిస్ట్రిక్టెడ్ సబ్స్టెన్స్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఏ నిషేధిత పదార్థం కాదు, కానీ అది మెడికల్ అవసరాలకు వాడేది, దీంట్లో వాడుతుంటారు. అది ఎక్కువ డోసేజ్ అయినప్పుడల్లా ఈ ప్రాణం మీదకి వస్తుందని రెగ్యులర్గా చదువుతాం. క్లోరల్ హైడ్రేట్, అల్ఫ్రాజోలం అండ్ డైజిపామ్, దానివల్ల జరిగింది అని. సో అందువల్ల ఒకటి, దీనికి మొదటి కారణం ఏంటంటే మాఫియా. ఇలా కళ్ళు, మద్యం, మీకు భారతదేశంలో మాఫియా ఎకానమీ $1 ట్రిలియన్, 1,00,000 కోట్ల ఎకానమీ. ఇది మాఫియా ఎట్లుంటుంది? మీకు బీహార్ పోతే, జార్ఖండ్ పోతే బొగ్గు మాఫియా, మహారాష్ట్ర పోతే షుగర్ మాఫియా, కర్ణాటకలో పోతే ఎడ్యుకేషన్ మాఫియా, మీకు ఆంధ్రాలో లిక్కర్ మాఫియా. సో ఇలా మాఫియా అనేది ఇందులో కీలకమైనది. పొలిటికల్ నెక్సెస్ ఉంటుంది. సో అందువల్ల కళ్ళు వ్యాపారం చేసేవారు రాజకీయ ప్రభావాలు అనేది చాలా ఎక్కువ మందికి ఉంటుంది. ఆ కనెక్ట్ వల్ల మీకు ఏమీ చేయలేకపోతుంది. ఇది పొలిటికల్ లిక్కర్ నెక్సెస్ ఒకటి. రెండవది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాస్త ప్రమోషన్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా మారిపోయింది. అది ప్రొహిబిషన్ ఎక్కడిది? సో అందువల్ల ఆ డిపార్ట్మెంట్లో కళ్ళు తాగేవాడికి నిశా వస్తుందో లేదో తెలియదు, కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అందరినీ నేను అనడం లేదు, కానీ చాలా మేరకు అవినీతి నిశాలో ఉంటారు అనేది ఆరోపణ. ప్రభుత్వాలు ఏమైనా ఉండని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఈ ఆరోపణ ఉంది. అందులో మంచి వాళ్ళు ఉండొచ్చు, ఉండరని కాదు, అందరూ చెడ్డవాళ్ళు ఎక్కడా ఉండరు. సో అందులో సన్మార్గులు ఉంటారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళేమో తక్కువై, అవినీతి పనులు ఎక్కువైతే ఈ ప్రాబ్లం. సో మిగతా చోట్ల ఒక ప్రభుత్వ శాఖలో నీకు ఎంఆర్ఓ ఆఫీస్లో కాస్ట్ సర్టిఫికేట్ కొరకు డబ్బులు తీసుకుంటే ఆ అవినీతి వల్ల జరిగే ప్రమాదం ఒక మేరకు. కానీ ఒక డబ్బులు తీసుకొని ఒక కల్తీ కళ్ళు కంపౌండ్ నిల్వ చేస్తే దాని ప్రభావం ప్రాణ నష్టం. అందువల్ల అవినీతిలో కూడా 2 రకాలు ఉంటాయి. ప్రజల జీవితాలతో ఆడుకునే అవినీతి కూడా ఉంటుంది. మీకు ఆహార కల్తీని అంగీకరించి అవినీతితో
చూడనట్టుండే ఫుడ్ ఇన్స్పెక్టరు ఒక పరిశ్రమలో కార్మికుల భద్రతను అవినీతితో పట్టించుకొని ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీసు అందరూ ఒకటి కాదు. మీకు ఒక మెమోర్ ఆఫీస్లో కార్ సర్టిఫికేట్కి 1000 రూపాయలు తీసుకొని ఇచ్చాడు అనుకోండి, అది కూడా దుర్మార్గమే. కానీ దాంతో ప్రాణాలు పోవు, దీంతో ప్రాణాలు పోతాయి. మీకు ఒక డ్రగ్ ఇన్స్పెక్టరు కల్తీ అవుతున్న ఔషధాలను ఎలో చేస్తే అన్ఫార్చునేట్లీ ఎక్కడా ఈ రెగ్యులేషన్ ఉండదు. పొలిటీషియన్, క్రిమినల్, బిజినెస్ మ్యాన్ నెక్సెస్, బ్యూరోక్రాట్ నెక్సెస్. ఈ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, క్రిమినల్, బ్యూరోక్రాట్ నెక్సెస్ అనేది అన్ని రంగాల్లో కూడా ఎంటర్ అయిపోతుంది. సో దీనితో ఎఫెక్ట్ అయ్యేది పేదవారు. ఆ చర్చ జరిగినప్పుడు మద్య నిషేధం అమలైన బీహార్, గుజరాత్లో కూడా మనం ఈ రకమైనటువంటి కేసులు వింటాం. ఇది ఎవరు అధికారంలో ఉంటే ప్రత్యర్థులు రాజకీయంగా వాడుకుంటారు. మనకు జంగారెడ్డిగూడెంలో కూడా కల్తీ మద్యం వల్ల చనిపోయిన ఉదాహరణ చూసిన దాని మీద ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అందువల్ల రాజకీయ చిత్తశుద్ధి ఉంటే తప్ప ఇలాంటి దుర్మార్గాల్ని ఆపలేం.